కస్టమ్స్ సుంకాలని తగ్గించబోతున్నట్టు ఇప్పటికే జీఎస్టీ తగ్గించారు, ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించారు. ఇప్పుడు కస్టమ్స్ సుంకాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. నిర్మలా సీతారామన్ విషయాలు చెప్పుకొచ్చారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, ఆదాయ పన్ను రేట్ల కోత తర్వాత మరో కీలక సంస్కరణ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కస్టమ్స్ సుంకాలను కూడా సరళీకరించబోతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ తదుపరి అజెండా అదేనని తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చెప్పారు. కస్టమ్స్లో విస్తృత మార్పులు అవసరం. కస్టమ్స్ నిబంధనలు పాటించడం భారంగా ప్రజలు భావించకూడదంటే దాన్ని సరళీకరించాలి, మరింత పారదర్శకతను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. రాబోయే బడ్జెట్లో కస్టమ్స్ సరళీకరణ మీద ఒక ప్రకటన వెలువడొచ్చని చెప్పారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రజల చేతిలో మరింత నగదు ఉండేలా చూడటం ద్వారా వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, ఆదాయ పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గించినటువంటి నేపథ్యంలో గత 2 ఏళ్లుగా కస్టమ్స్ సుంకాలను తగ్గించుకుంటూ వస్తున్నాం. అయితే కొన్ని వస్తువుల విషయంలో సుంకాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం, వాటిని కూడా తగ్గిస్తాం. ఇప్పుడు నా ముందున్న అతిపెద్ద పని అదే అని చెప్పుకొచ్చారు. దేశ జీడీపీ వృద్ధి 7% లేదా అంతకు మించే నమోదు కావచ్చు అని చెప్పుకొచ్చారు.